సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మ కొన్ని వెహికల్స్ లో నీ ఏడుపు నా ఎదుగుదలకు మంచిది అని నన్ను చూసి ఏడవద్దు అని నీ ఏడుపు నా ఎదుగుదలకు మంచిది అని అదే పనిగా బోర్డు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. నాకు అవి చూసినప్పుడు చాలా నవ్వొచ్చేది, ఏంది ఇది అనేసి. అంటే అదన్నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అంటే అవతల వాడు ఎంత స్ట్రగుల్ అయింటే ఆ బోర్డు వెనకాల పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆ ఆటో డ్రైవరు. అంటే ఒక మనిషి ఎదుగుతున్నారు అంటే ఏడ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఓర్వలేనితనము వాళ్ళకేం లే. ఇంకో విచిత్రం ఏంటంటే ఇక వాళ్ళు ఏది కొన్నా ఏడుపే, ఓ ఇల్లు కొను ఏడుపే, పైకి చాలా బాగుంటారమ్మా. అరే నీకన్నా నీకుందంటే నాకున్నట్లే. మరి పక్కకెళ్ళి ఏముంటాయి గాసిప్స్ అన్ని, ఏం చేసిందో మొన్నటిదాకా ఇంతనే వచ్చింది, ఒక చిన్న సూట్ కేసు తీసుకొచ్చింది, వాళ్ళ పెద్ద బంగ్లా కొనుక్కుంది, ఇంత సంపాదించుకుంది. ఆ సంపాదించుకోవడం వెనక ఆ స్థాయికి రావడానికి వెనుక ఆమె ఎంత కష్టపడిందో ఎవరైనా సరే, ఎంత కష్టపడ్డారో నీకు తెలియదు. వాళ్ళని చూసి నువ్వు ఎందుకు జెలస్ ఫీల్ అవుతావు? వాళ్ళ స్థాయికి రావడానికి నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా. సో వేరే వాళ్ళు సంతోషంగా ఉంటే చూడలేకపోవడం అండి. జనరల్గా చెప్పాలంటే ఇది కుళ్ళుమోత్తనం అనమాట. మీరు సంతోషంగా ఉంటే నేను చూడలేను. అదేంటంటే మీ దగ్గరికి వస్తాను, చాలా మంచిదండి, మీరు బాగా మంచి స్థాయికి వెళ్ళిపోయారు, నాకు సంతోషం. కానీ అది నాకు సంతోషం కాదు, అది ఓన్లీ అదేంటంటే అవుటర్ వాయిస్. నా ఇన్నర్ వాయిస్ వేరే ఉంటుంది. అసలు ఒక్కొక్కరి ఇన్నర్ వాయిస్ వినిపిస్తే ఇంకంతే సంగతులు, ఎవరితో మాట్లాడు. సో అదేంటంటే ఈర్ష్య అనమాట. సో నువ్వు ఎంతసేపు వచ్చి నువ్వు ఎందుకు బాగుపడ్డావు, నువ్వు ఈ బాగుపడడం వెనుక ఎంత కష్టపడ్డామో, ఎన్ని నిద్రలేని రాత్రులు మనం గడిపామో, ఎంతమంది సహాయం తీసుకున్నామో అవి కష్టపడిన వాడికి తెలుసు. అంతేగాని నువ్వు వాడిని చూసి ఎందుకు ఈర్ష్యతో ద్వేషంతో నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? నువ్వు కూడా వాడు ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలాగే ఉంటూ, నువ్వు కూడా వాడు ఏ స్థాయికి వెళ్ళాడో ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో నువ్వు కూడా అలాగే ఉండొచ్చు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేస్తారంటే ఆడి మీద పక్క వాళ్ళకి పోయి చెప్పడం, చూసారా మీరు వాడి పొగరు పెరిగిపోయింది, చాలా ఇలా అయిపోయాడు, సో వాళ్ళు ఎలా సంపాదించుకున్నాడో, ఏం సంపాదించుకున్నారండి అసలు, ఏం చేసి ఉంటారంటారు, పూజలు చేశాడా, మంత్రాలు చేశాడా, అది దోచుకున్నాడా, ఇవన్నీ పుట్టిస్తారనమాట. ఇవన్నీ నువ్వు వేస్ట్ చేసుకున్నావు కదా టైము. దాని బదులు నువ్వేం చేయాలంటే ఆ స్థాయికి వెళ్ళడానికి వాడు ఏం చేశాడో ఆ రకంగా నువ్వు ఆలోచిస్తే నీ టైం వేస్ట్ కాకుండా నువ్వు కూడా అదే స్థాయికి వస్తావు. ఈ కుళ్ళుమోత్తనం అనేది చాలా చాలా వాళ్ళని మనం ఐడెంటిఫై కూడా చేయలేము. ఎందుకంటే నటిస్తారనమాట. మన దగ్గరికి వచ్చేసి చాలా బాగున్నారండి మీరు, అది ఇది అని చెప్పేసి పక్కకి వెళ్ళిన తర్వాత అంత మొత్తము అది ఆ ఇన్నర్ వాయిస్ బయటకు వస్తుంది అనమాట. అందుకని ఇలాంటి వాళ్ళతో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, లేదా మనం పట్టించుకోకపోవడం మంచిది. అంతే, పట్టించుకోకపోవడమే బెటర్. కొందరిని దూరం పెట్టలేరు, పెట్టలేం మనం. ఏం దూరం పెట్టకపోతే ఇంకా ఎట్లుంటుందంటే వాళ్ళని రెచ్చగొట్టినట్టు, అంతే, అది కూడా ఎక్కువ చేస్తూనే ఉంటారు వాళ్ళని. మనం ఏదో అయ్యో పాపం అంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు అన్నమాట. రెచ్చిపోయి ఇంకా ఒకదానికి కొంచెం మసాలా కలర్స్ వేసి ఇంకా పక్కకి వెళ్ళి చెప్తారనమాట. సో ఈ ఈర్ష్య ద్వేషాలు అనేది మనం ఎవరైనా సరే వాళ్ళు ఈ స్థాయికి రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ స్థాయికి వెళ్ళడానికి మనమేం చేయాలి, మనం వాళ్ళలాగా జీవితంలో సక్సెస్ చేయాలంటే మనం ఎంత కష్టపడాలి అనే దిశగా వాళ్ళు ఆలోచించారనుకోండి, వాళ్ళు కూడా ఆయన కంటే ఆమె కంటే ఇంకా పైకి వెళ్ళిపోతారేమో. అంతేగాని వాళ్ళని చూసి నువ్వు కుళ్ళుకుంటూ కూర్చొని నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీ టైమే కదా వేస్ట్. వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. వాడికి ఎలా ముందుకు వెళ్ళిపోవాలో, ఎంత కష్టపడాలో తెలుసు. వాడి కాన్సన్ట్రేషన్, వాడి టైం అంతా అక్కడిస్తాడు. నువ్వు నీ టైము నీ కాన్సన్ట్రేషన్ అంతా నిన్ను నేనెందుకు స్పేర్ చేస్తా, నిన్నెందుకు నేను ఎంటర్టైన్ చేస్తా. అసలు వాళ్ళకి ఎనర్జీ వీళ్ళే తెలుసా అండి. వీళ్ళ ఏడుపు వాళ్ళ ఎదుగుదలకు నిజంగా కారణం. అది కూడా కరెక్టే. వీళ్ళకి ఎనర్జీ ఎవరు బూస్టింగ్ లెవెల్స్ అంటే వీళ్ళ దగ్గరే ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అది ఐడెంటిఫై చేయరండి. అది ఐడెంటిఫై చేయకపోగా వాళ్ళ మీద ఏడుస్తారనమాట. నువ్వు ఒకసారి ట్రై చేయి, వాడు అలా వెళ్ళాడు కదా, వాడు అలా అయ్యాడు కదా, నేను కూడా అలా అవడానికి ఏం చేయాలి, నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, నా దగ్గర ఏం టాలెంట్ ఉంది అనేది మీరు అనుకున్నారనుకోండి, నువ్వు కూడా వారి స్థాయి కంటే పై స్థాయికి వెళ్తావు. అలా చేయకపోగా నెగిటివ్గా ఆలోచించడం, వాళ్ళ మీద మళ్ళీ లేనిపోని మాటలు చెప్పడం, ఇంక ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే నీకు ఖాళీ టైం ఉంది, ఏం పని పాట లేదు, ఏమీ లేదు. అత్త కోడళ్ళు బాగుంటే పక్కన వాళ్ళు చూడలేరు, ఫ్రెండ్స్ బాగుంటే చూడలేదు, భార్యాభర్తలు కలిసి ఉంటే చూడలేరు. ఇవన్నీ ఈర్ష్య అనమాట.
ఎవరితో బాగుండకూడదు. అంత కాకుండా ఇప్పుడు ఒకటే చిన్న ఎగ్జాంపుల్ అండి, మా ఇంట్లో కరెంట్ లేదు, మీ ఇంట్లో ఉంది, ఇక చూసుకోండి, ఎప్పుడు మాకే పోతుంది, వాళ్ళకి పోనే పోదు. ఎందుకు పోలేదు ఏమో, ఆ పోర్షన్కి వరకే పోలేదేమో, మనకి పోయింది, ఇవి కాదు అయిపోయింది, అది చిన్నదే, అది ఏలేదు, నీకు అరగంటలో వస్తుంది అంతకంటే. ఇవన్నీ ఏంటంటే జలస్ అనమాట. ఏం మేనేజ్ చేసుకుంటారో ఏమో. ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ టైము ఏంటంటే ఫ్రీ టైం ఉంటుంది, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేయాలంటే, ఎవరైనా సరే ఒకరిని వాడిని చూసి ఈర్ష్యపడే బదులు వాడి వెనక ఎంత కష్టం ఉంది, వాడు ఈరోజు ఈ స్థాయికి రావడానికి వాడు ఎంత కష్టపడ్డాడు, ఎంత ఎఫర్ట్ చేశాడు అనేది మీరు ఆలోచిస్తే మనం కూడా అదే స్థాయికి వెళ్తాం. సో ఈర్ష్య పడడం వల్ల నష్టపోయేది మనమేనండి. ఆడు ఇంకా పైకి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. అంతే కదా మరి. నిజమే. నాకు అదికే అవి చూసినప్పుడు నిజంగా అరే అంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అంటే ఆఖరికి ఆ బోర్డు ఒకటి పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అంతే కదా మరి. లాస్ట్కి ఇంకా చెప్పలేక వాడు బోర్డు పెట్టేశాడు అనమాట. ఇంకా నన్ను చూసి ఏడుస్తే ఏడుచు, ఏమైనా చెయ్యి, నేనైతే ఇంకా పైకి వెళ్ళిపోతానని చెప్పి. అంతే ఇంకా మరి. అంతకంటే ఏం చేయలేదు. మనశ్శాంతి కూడా ఉండదు కదా. ఉండదండి, ఉండదు. నువ్వు ఎంతసేపు వచ్చేసి కుళ్ళుతో కుతంత్రంతో ఉంటే నువ్వు బాగుపడలేవండి. హ్యాపీగా వాడు సంతోషపడితే నువ్వు ఇంకా సంతోషపడు. నువ్వు అప్పుడు కానీ నువ్వు హ్యాపీగా ఉండవు. వాడిని చూసి నువ్వు ఏడుస్తూ ఉంటే నీ జీవితకాలం సగం అయిపోతుంది. ఇంకేం చేస్తావు నువ్వు జీవితంలో? ఏం చేయలేవు. కరెక్ట్. అందుకని ఎప్పుడైనా సరే మనం ఎదుటివాడు బాగున్నాడు అంటే వాడి దగ్గర ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటి, వాడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మనం కూడా ఏం చేయాలి అంటే బాగుంటుంది. ఏడుస్తూ ఉంటే లైఫ్ అంతే. ఇంకా ఏడవడం కాదు, మనం ఏం చేయాలి వాళ్ళలాగే, వాళ్ళకన్నా ఇంకా మనం ఏం చేస్తే బాగుంటే మనం ఆలోచించుకోండి, మంచి షైన్ అవుతారు. అవునవును. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.